నియోజకవర్గంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొప్ప భాగ్యారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కోదాడ కాశీనాథం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు ఈ యొక్క సమావేశాన్ని. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు. గత 30 ఏళ్లుగా మాతో పాటు ఎలాంటి ఆర్థిక లాభాలు ఆశించకుండా కొట్లాడిన వ్యక్తి కుజ్జల ప్రేమేందర్ రెడ్డి కావున మొదటి ప్రాధాన్యత ప్రేమేందర్ రెడ్డికి వేసి శాసన మండలికి పంపినట్లయితే పట్టభద్రుల పక్షాన పోరాటం చేస్తాడని పేర్కొన్నారు. కేసీఆర్ గుడిని మింగితే కాంగ్రెస్ పార్టీ గుడి లింగాన్ని కూడా మింగుతుందన్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో నాపై 109 కేసులు ఉట్టి పుణ్యానికి పెట్టారన్నారు. బీఆర్ఎస్ పై మేము కొట్లాడితే శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ కి ఓటు వేశారని పేర్కొన్నారు. ఏందని ప్రజలను అడగగా 6 గ్యారంటీలతో మమ్మల్ని మోసం చేశారని పేర్కొన్నారన్నారు. ఈ ఉప ఎన్నిక వచ్చిందే టీఆర్ఎస్ పార్టీ వల్లనేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండేనని పేర్కొన్నారు. కేసీఆర్ బీజేపీ ప్రజలు మొత్తం చేసిన లేదా ఏ తర్వాత ఇప్పటికి రాత్రి అంటే పేపర్ పడినట్టే పెట్టారు. లేచినా పడితే పడినా పడతాయి. పెట్టేసుకుంటామంటే పడితే కోపం గ్యాస్ పట్టుకోవడం. నా బీజేపీ కార్యకర్తలు మామూలు కార్యకర్తలు కాదా. కాబట్టి ఈ ఎన్నికల చేస్తే సాధించాలి. మేము ఎక్కువ కూడా మా స్వార్థం గురించి ఆలోచించాలి. మేము ఎంపీలకు గెలిచినా ఎమ్మెల్యేకి గెలిచినా రేపు మీరు ఎమ్మెల్సీ గెలిపించిన తర్వాత కూడా ఎక్కడ కూడా మా స్వార్థ గురించి ఎక్కడ మేము ఆలోచించాం. మేము ఎన్నికల పోటీ చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రశ్నించడానికి మీ తరఫున 5 గ్యారెంటీ మాత్రమే ప్రేమేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ చేస్తుంది తప్ప లక్షల కోట్లు సంపాదించడానికి దొంగదందాలు, లంగదందాలు, లపకందాలు చేయడానికి కాదని ఎమ్మెల్సీ పోటీ చేసేది. ఇతర పార్టీ అభ్యర్థులు దేనికోసం పోటీ చేస్తున్నారు, మా ప్రేమేందర్ రెడ్డి గారు దేనికోసం పోటీ చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళందరూ కూడా వాళ్ళ కోసం చూస్తున్నారు కదా. వాళ్ళ కుటుంబం బాగుపడాలి, వాళ్ళు బాగుపడుతున్నారు. మేము ఈ సమాజం బాగుపడాలి, ఈ సమాజం బాగుపడాలి. ఈ సమాజం నుంచి మేము ఫైట్ చేయాలి. ఈ పాలకులకి మెడలు వంచాలి, ఈ పాలకులను ప్రశ్నించాలి. ప్రజలకు న్యాయం జరిగేవారు కూడా మేము వాళ్ళకి అండగా ఉండాలని చెప్పి ఇంకా మీకోసం ఫైట్ చేయాలంటే మీకోసం రిస్క్ తీసుకోవడానికి మాత్రమే ఎమ్మెల్సీగా పోటీ చేస్తుంది తప్ప వేరే స్వార్థం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. 2000 రూపాయలు ఇచ్చి అలా 2000 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుద్దాం అనుకుంటే ఇది ఎవరికి అవమానకరమో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు 2000 రూపాయలు తీసుకుంటున్నా వద్దంటే పక్క పై తెచ్చుకోండి. నిరుద్యోగ రాలే, వీళ్ళు ఇయ్యాలి, వాళ్ళు ఇయ్యాలి. కానీ ఇచ్చేది వాళ్ళు తీసుకోండి, పక్క తీసుకోండి. ఓటు మాత్రం ఎక్కడ కుదురు, గడ కుదురు, మంచి కుదురు, ఆలోచించి కుదురు కాదు. ఈ పైసలతోనే గెలవాలంటే మాత్రం కాదన్న, పైసల ద్వారానే గెలవాలంటే మాత్రం కాదన్న. మా కుట్రాడు తెలుసుకోండి, జైలు ఊరు తెలుసు, లాంటి దెబ్బలు తెలుసు. ఇలా అన్నింటినీ భరించి అన్నింటినీ తెగించి ప్రాణ జాగరణ సిద్ధమై పేదల రాజ్యం, మోడీ రాజ్యం తెలంగాణ రావడానికి కుట్రాడని మాత్రమే మాకు అటువంటి అభ్యర్థి కావాలా, ఇటువంటి అభ్యర్థులు కావాలా ఒక్కసారి దయచేసి ఆలోచండి. 27వ తారీఖు జరిగే ఎన్నికల్లో మీ ఓట్లే జరపవు. మీతో పాటు ఒక్కొక్కరు మీకు తెలిసిన అందరితో ఓటేసి ప్రయత్నం చేయండి. ఇలా సోషల్ మీడియా ద్వారా దాని ద్వారా దీని ద్వారా తప్పుడు ప్రచారాలు దయచేసి నమ్మకండి. ఇలా ఒక్కసారి ఓటేసినప్పుడు మా కార్యకర్తల యొక్క శ్రమ గురించి కనబడాలి, మా కార్యకర్తల యొక్క త్యాగాలు మీకు కనబడాలి, నరేంద్ర మోడీ గారు మీకు కనబడాలి. ఇలా వాస్తవాలు ఆలోచించాలన్న భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ పోయాలి. ఈ దేశం గురించి ఆలోచిస్తారు, ఈ సమాజం గురించి ఆలోచిస్తారు, హిందూ ధర్మం గురించి ఆలోచిస్తారు. నేను మాట్లాడిన పరిస్థితి హిందూ ధర్మం గురించి వాళ్ళకి పక్క మాట్లాడాలి. వారు వీళ్ళు నేను పక్క మాట్లాడాలి. ధర్మం కోసం చేస్తాను, బతుకు ధర్మం కోసం. ఏ రాజకీయాలు ఉంటుంటే పిక్తాయి, నాకు రాజకీయాలు ముఖ్యంగా ధర్మమే ముఖ్యం. ఆ ధర్మం గురించి బతుకుతాం, ఆ ధర్మం గురించే కష్టం సంపూర్ణ. ఇంకా పోయే పద్ధతి ఎవరో వచ్చిన ధర్మంకి ఏంటంటే ఆటది మైనార్టీ రిజర్వేషన్ మేధావులను ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో మైనార్టీ డిక్లరేషన్ అనేది
ఇలా మేజర్ వర్గం ఏమైంది, మేజర్ వర్గం ఎందుకు ప్రశ్నించలేకపోయింది, ఏ మీడియా ఎందుకు ప్రశ్నించలేకపోయింది అంటే 80% హిందువుల ఓటు కాదు, 80% హిందువుల ఓటు కాదు, 12% మైనారిటీ కాలేదు. నేను వాళ్ళకి కించబడి నల్లా కించపరచాను, ఏస్తున్నప్పుడు కించపరచాను. కానీ నాకు ఎవరైతే కించపరిచినో, ధర్మాన్ని ఎవరైతే హేళన చేసిందో, నా దేవుడు ఎవరైతే కించపరిచిన ప్రయత్నం చేసిందో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అందుకే టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెట్టాను, నాయకులు పెట్టాను. అదే అక్షింతలు కూడా ప్రయాణం చేసి కదా, అక్షింతలు ఏం చేసారు, ఒకరిద్దరు కాంగ్రెస్ పెట్టాలి అది వేసేది మనకి గుడిపోతే అక్షింతలు అయ్యారు అర్థం అయ్యారు అయ్యాది రేషన్ బియ్యమా, బాస్మతి బియ్యమా, దేశం బియ్యమా, అక్షింతలు దాని బియ్యం బియ్యం అలా ఉండే అట్లా ఒక రేషన్ బియ్యం అట, రేషన్ బియ్యం అక్షింతలు బాగా చెప్తా అక్షింతలు పంచినం రాముడు గారు పక్కా చెప్పుకుంటామన్నా వీడు అంత అవసరమేది, వీళ్ళు వచ్చి రాముడు పేరు చెప్పుకుంటారు, బీజేపీ అవసరమేది ఆగమేది, రాముడు వారసులమే మేము పక్కనే రాముడు వారసులు. ఎందుకంటే ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక 10 మంది టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమాన కార్యకర్తల ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త. ఇద్దరు శాసన మండలిలో ఇద్దరు మాకుంటే ఇలా ఈ సమస్యలు ప్రశ్నించేటువంటి అవకాశం మాకుంటుంది. ఇది జరగకుంటే మీరు మళ్ళా వేరే అప్పుడు ఆలోచించుకొని వాళ్ళు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోతే మాత్రం ఇలా మిమ్మల్ని కాపాడు ఎవ్వరున్నారు రాసిపెట్టుకొని. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాబట్టి ఇక బీఆర్ఎస్ పార్టీ గెలవడం గెలవదు, బీఆర్ఎస్ పార్టీ కొట్టేస్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని పెంచి పోషించే ప్రయత్నం చేయగలిగా. మన తెలంగాణ ప్రజలు ఒకరైనా ఈ మేధావులందరూ ఆలోచించాలి, ఇక్కడ ఓటర్స్ అందరూ ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మీరు కనుక బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని పెంచి పోషించే ప్రయత్నం చేస్తే, బీఆర్ఎస్ పార్టీని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు ఎట్టి బస్సులో దీన్ని సమర్పించారు, మనం క్షమించారు. కాబట్టి దయచేసి మళ్ళీ ఆలోచించండి, ఈ ఎన్నికలో రేవంత్ రెడ్డి గారు గెలిస్తే మీ సమస్యల మీద ప్రశ్నించే అవకాశం ఉంటుంది. చౌరస్తాలో మేము కొట్లాడతాం, చౌరస్తాలో గల్లీలలో బస్తీలలో రోడ్ల మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీకోసం మేము కొట్లాడతాం. శాసన మండలిలో మా ప్రేమేంద్రన్న పక్కా మీకోసం పక్కా కొట్లాడతారు. ఈ క్వశ్చన్స్ ఆలోచించండి, వాళ్ళు ఎవరికి ఓటు వేస్తే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే అన్ని కాంగ్రెస్ పార్టీ అన్ని కూడా ప్రజా వ్యతిరేక విధానాలు. ఈసారి పక్క బీజేపీ ఓడిస్తామన్నా ఈ రిజల్ట్స్ రానిగా, ఈ రిజల్ట్స్ అయిపోయిన బిడ్డ కాంగ్రెస్ సంఘ చెప్తా 2500 గెలవడుకుంటారు పక్క నిరుద్యోగులు ఏమంటారు, 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ కూడా నువ్వు నువ్వు పెట్టకపోతుంది వాడు నిరుద్యోగం చెప్పా నువ్వు చెప్పా ఎక్కడి పైసలు ఎప్పుడు ఇస్తావు నిరుద్యోగం నిరుద్యోగులు అవుతారా. కానీ అన్ని కూడా కదా ఫీజు మా కవిత వచ్చేది, మన కవిత వచ్చింది మనం మాట్లాడడం చాలా ఫీజు నియమించినట్టు ఇవాళ ఇవ్వకపోవడం వలన మనకు యాజమాన్యం తక్కువ. ఎమ్మెల్యే పోటీ చేసిన అభ్యర్థి ఇక్కడ వచ్చిన మీ అందరికీ పేరు పేరున నేను చేతులెత్తి దండం పెట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. మన ముందున్న 3 అభ్యర్థులు, మొదటి అభ్యర్థి కాంగ్రెస్ నుంచి నిలబడ్డ తీర్మాన్ మల్లన్న. ఒక మహిళగా నేను మీ అందరికీ ఒక తోబుట్టుగా చెప్పేది ఏంటంటే, తీర్మాన్ మల్లన్న మీద ఉన్న మొట్టమొదటి కేసు ఏదైతే ఉందో దాని గురించి అందరూ మళ్ళీ ఆలోచించవలసిందిగా కోరుతున్నారు. గూగుల్ యాప్ నుంచి అమ్మాయిల ఫోటోలు డౌన్లోడ్ చేసి ఆ ఫోటోల్ని మార్ఫింగ్ చేసి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసిన కేసు మొట్టమొదటి కేసు. అంతేకాదు పెద్ద బ్లాక్మెయిలరు, అవసరానికి ఎన్నో పార్టీలు అన్ని పార్టీల కండువాలు మార్చిన వ్యక్తి తీర్మాన్ మల్లన్న. అట్లాంటి వ్యక్తిని కనుక మనం గెలిపిస్తే మనమే తొక్కున్న వాళ్ళం అవుతాం. రేపు మన ఇంట్లో ఉన్న మన ఆడపిల్లలకే మన భద్రతను ఇయ్యని వాళ్ళని అయిపోతాం. ఇక రెండో వ్యక్తి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజేష్ రెడ్డి. వీళ్ళందరూ కూడా వాళ్ళ స్వార్థం కోసం పార్టీని మారుతూ వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. వాళ్ళకి ఒక నిబద్ధత లేదు, ఒక క్లారిటీ లేదు. అట్లాంటి వాళ్ళు రేపు మనకేదో చేస్తారని అనుకోవడం కూడా అనవసరం. ఇక మూడో అభ్యర్థి మన బీజేపీ పార్టీ నుంచి నిలబడ్డ మన ప్రేమేందర్ రెడ్డి గారు. 43 సంవత్సరాలుగా నమ్మిన సిద్ధాంతాన్ని
ఈరోజు బీజేపీ గత 10 సంవత్సరాలుగా ఈ నల్గొండ నుంచి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి ఒక్కడు కూడా గెలిపించకుండా పార్లమెంట్ నుంచి మనం గెలిపించి పార్లమెంట్కి పంపకుండా మనం చూస్తున్నాం ఎంతో డెవలప్మెంట్ చేసింది. ఈరోజు ఈ నల్గొండ జిల్లా దశ దిశ మార్చింది బీజేపీ పార్టీ అని చెప్పుకోవచ్చు. మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం ఏదైతే ఉందో రోడ్ హైవేస్ కానీ ప్రతి ఒక్కటి. అంటే మనం ఈరోజు ఇక్కడ ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మనందరికీ కూడా మోడీ గారి మానసపుత్రిక అయిన స్కిల్ డెవలప్మెంట్ పేరు మీద స్వయం ఉపాధి, అంటే మన కాళ్ళ మీద మనమే నిలబడి ఉద్యోగం అడగడం కాదు, మనం ఉద్యోగం ఇవ్వగలిగే స్థితికి వెళ్ళాలని ఇట్లా ఎన్నో కార్యక్రమాలను చేపట్టి నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలుగా మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. సౌమ్యులు విద్యార్థిస్తున్నటువంటి ఆ వ్యక్తిని మనం ఆదరించాలి, అభివృద్ధి పదంలో నడిపించాలి. ప్రశ్నించే గుర్తు లేకపోతే మన తరఫున మాట్లాడే వాళ్ళే ఉండరు. మనం ఈ 10 సంవత్సరాలలో ఎన్నో చూసుకుంటూ వచ్చినాము. ఇన్ని చూసిన తర్వాత కూడా మనం మాట్లాడకపోతే మనకు అర్థమే లేదు. నాకు ఎక్కువ సమయం లేదు మాట్లాడడానికి, కాబట్టి ఇంకా పెద్దలు చాలా మంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. నా అభ్యర్థన ఏంటి అంటే దేవేంద్ర రెడ్డి గారిని వారి యొక్క క్రమ సంఖ్య 1 నెంబర్కి ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ఇక పాదాభివందనాలు చేస్తున్నా అనుకోండి, ఏం చేస్తున్నా అనుకోండి, అన్నని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అభ్యర్థిస్తున్నాను, వేధిస్తున్నాను, వేడుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీని ఆదరించండి, మోడీ గారిని ఆదరించండి, దేవేంద్ర రెడ్డి గారిని పెద్ద మనసుతో దీవించండి. థ్యాంక్ యూ. అందరూ వెళ్ళి ఓటేసి మన ఎక్కడికి పోయినా ఏ ఊరు పోయినా ఒకటే అంటా ఉన్నారు ఈ నల్గొండలో. రేపు నల్గొండ జిల్లాలో 2కు 2 ఎంపీలు గెలవబోతా ఉన్నాయి. గెలవబోతా ఉంటాము. దాంట్లో భాగంగా ప్రతి గ్రాడ్యుయేట్ లో ఓటేసింది మన ప్రతి గ్రాడ్యుయేట్ వాళ్ళ ఫ్యామిలీలు కూడా మొన్న బీజేపీ ఓటేపించారు. ఈ రోజు మీరు అందరూ మాట్లాడుతున్నారు బయట దాకా ఎందుకు వచ్చింది ఎన్నిక, ఇది రియల్ గా గ్రాడ్యుయేట్ ఎన్నిక. ఒకళ్ళు రాజీనామా చేస్తే వచ్చింది. బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఈ ఎమ్మెల్సీ వద్దు, నేను ఎమ్మెల్యే కావాలా, మంత్రి కావాలంటే వచ్చింది ఎన్నిక. కాబట్టి బీఆర్ఎస్ ఓటేసే ఎన్నిక కాదు. ఇంకొకటి, ఇక మీకు కాంగ్రెస్ గురించి నేను చెప్పే అవసరం లేదు. ఆడ అభ్యర్థికి వాళ్ళే ఓటేసుకునే పరిస్థితి లేదు, ఓటు అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళని అన్ని తిప్పింది ఇప్పటిదాకా. అందుకని కాంగ్రెస్ ఓటేసే పరిస్థితి లేదు. కాబట్టి ఒకటే గ్రాడ్యుయేట్ వినపం, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు. మీరు ఆలోచించండి. ఈ రోజు ఎక్కడ చూసినా దేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని మోడీ 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 అంటా ఉన్నారు. అవునా కదా? ఈ రోజు ఎందుకంటే 10 సంవత్సరాల చరిత్రలో నీతిగా న్యాయంగా పరిపాలించింది ఏమన్నా ఉంది ఈ దేశంలో అంటే ఒకే ఒక్కటి ఈ రోజు నరేంద్ర మోడీ గారి పాలన. కాబట్టి మీరు అక్కడ చూడండి, మొన్న అందుకే ఎవరు పార్టీకి చూడలే, మతాలు చూడలే, కులాలు చూడలే, ఎంతసేపటికి నరేంద్ర మోడీ గారికి ఓటేసినామని ఎంపీ చేసింది. రేపు మీరు చూస్తా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ ఎన్నికై 6 నెలలైంది, 5 నెలలైంది దాదాపు. కానీ 5 నెలల దాదాపు 30,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చింది రాష్ట్రానికి. దాంతో పాటు ఇప్పటికే 100 కోట్ల స్కామ్ చేస్తా ఉన్నారు. ఆ స్కామ్లన్నీ కూడా బీఆర్ఎస్ బయట పెట్టట్లే. ఈ రోజు టీఆర్ఎస్ మన బీజేపీకి 8 సీట్లే ఉన్నా ఈ రోజు ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క పోరాటం చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరిని బయట పెడతా ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ మనకు ఒకటి ఉన్నది. ఇంకొక ఎమ్మెల్సీ మన ప్రేమేంద్ర గారి మీకు అందరూ చెప్పారు, 40 ఏళ్ళుగా నిబద్ధత. ఈ నెల 27వ తారీఖున జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రేమేంద్ర రెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా పోరాటం రావడం జరిగింది. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఎట్టి బస్సులో ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రేమేంద్ర రెడ్డి గారిని గెలిపించడానికి మేధావి వర్గం అంతా సిద్ధంగా ఉంది. ఇందులో బీఆర్ఎస్ పార్టీ 2వ స్థానం కోసం తాపత్రయపడుతున్నది. కాంగ్రెస్ పార్టీ 2వ స్థానం కోసం తాపత్రయపడుతున్నారు. కాబట్టి మొన్న ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా మెజార్టీ సీట్లు సాధించి గెలవబోతుందో అదే వాతావరణం ఈరోజు ఇంకా ఈ ప్రాంతంలో ఉంది. కాబట్టి మేధావి వర్గం అంతా కూడా మా సమస్యల మీద స్పందించేటువంటి పార్టీ కావాలి, మా సమస్యలు ప్రశ్నించేటువంటి పార్టీ కావాలి.
అవసరమైతే క్షేత్రస్థాయిలో మా సమస్య మీద ఫైట్ చేసినటువంటి పార్టీ కావాలి, అటువంటి పార్టీకి నాయకత్వం ఇచ్చిన వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చి మోసం చేసింది, ఇస్తా అని చెప్పి మోసం చేసింది. ఇలా ఉపాధ్యాయులకు పిఆర్సీ విషయంలో కానీ, ఉపాధ్యాయులకు ప్రమోషన్ల విషయంలో కానీ, 317 జీవో విషయంలో కానీ, ఇలా డిఏల విషయంలో కానీ, అడ్వకేట్ల విషయంలో కానీ, నిరుద్యోగ వృత్తి విషయంలో కానీ, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, ఇట్లా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఇలా మేధావి వర్గంతో ఇబ్బంది పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా మోసం చేసింది. కాబట్టి మేము ఎట్టి బస్సులో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది. మా కోసం కొట్టాడేటువంటి వ్యక్తి కావాలి, అటువంటి పార్టీకి ఓటేస్తామని చెప్పి ప్రేమేందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి ఓటర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా భారీ మెజార్టీతో గెలబోతున్నారు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.